నమస్కారం. ఉదయరాగం కార్యక్రమానికి వెల్కమ్, హార్టీ వెల్కమ్. అనుభూతుల తరంగంలా అనుభవాల సారంగా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమం ఈరోజు మరింత అందంగా ముస్తాబై మీ ముందుకు వచ్చింది. మరి ఈనాటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. తిథి, వార, నక్షత్ర వివరాలను తెలిపే శుభయోగం మీకోసం. నలభై మూడేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఎన్నో ఒడిదుడుకులు ఎత్తుపల్లాళ్ళు చూసిన సిహెచ్ నరసింహారావు గారు సిపిఎం పార్టీ ఈనాటి మన ఉదయరాగానికి ఆత్మీయ అతిథిగా వచ్చేశారు. ఆయనతో మాట్లాడి ఆయన మాటల్లోని రాజకీయ పరంగా ఎట్లాంటి అనుభవాలు ఉన్నాయి, రేపటి తరానికి ఆయన చూపించే మార్గదర్శకాలు ఏంటి, తదితర విషయాలన్నీ తెలుసుకుందాం. విద్యార్థి దశ నుంచి ఉద్యమ దిశగా పయనించారు. ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వాలు తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు సిపిఎం నేత సిహెచ్ నరసింహారావు. ఆయన ఉద్యమం ఫలితంగా బడుగు వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. 43 సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన నేతగా ప్రజల పాలిట ఆశాజ్యోతిగా పేరొందారు. ఆయన వెలువలతో కూడిన రాజకీయాలను ప్రజలకు అందించాలన్నదే తన తపన అంటున్న సిహెచ్ నరసింహారావు ఈనాటి మన ఉదయరాగానికి ఆత్మీయ అతిథిగా వచ్చేశారు. మరి మన స్టూడియోకి వచ్చిన నరసింహారావు గారికి వెల్కమ్ చెప్తాం. నరసింహారావు గారు నమస్తే అండి. సార్, మా స్టూడియోకి రావడం చాలా సంతోషంగా ఉంది. మాట్లాడదాం సార్. మరి 1971లో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. అంటే 43 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. కానీ మీరు ఒకే పార్టీలో ఉండిపోవడానికి గల కారణాలు? ఆ పార్టీ విధానాలు నచ్చే ఆ పార్టీలో చేరానండి. అది ఎవరు ఒత్తిడి వల్ల లేదు, లేకపోతే మా కుటుంబ పరంగా కూడా వచ్చింది కాదు. నేను విద్యార్థి దశలో ఉండి విజయవాడలో SRR కాలేజ్ అని చాలా పెద్ద కాలేజ్, 4000 మంది స్టూడెంట్స్, అన్నిట్లో ఆటల్లో పాటల్లో రాజకీయాల్లో కూడా ఆ కాలేజీ ఫేమస్. జయాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు కూడా రాష్ట్రానికి ఒక రకంగా నాయకత్వం వహించింది. అప్పుడు నేను మొదటి లాఠీ చార్జ్ ఆ జయాంధ్ర ఉద్యమంలో కూడా రైల్వే స్టేషన్లో మొదటి దెబ్బ నా మీద పడింది. స్టార్టింగ్ విద్యార్థి నాయకుడిగా SFI కృష్ణా జిల్లా ప్రెసిడెంట్గా చేశాను. తర్వాత యూనివర్సిటీ ఇక్కడ BL చదవడానికి ఆంధ్ర యూనివర్సిటీ రావడం జరిగింది. ఇక అప్పుడు చదువు ఇక్కడే చేశాను. చదువు అయిన తర్వాత ఇక్కడ మా నాయకులంతా కూడా ప్రోత్సహించి నన్ను రాజకీయాల్లో ఇక్కడ అందులో ట్రేడ్ యూనియన్, పారిశ్రామిక ప్రాంతం చదువుకున్న వాళ్ళు ఉండాలా అని నండూరు ప్రసాదరావు గారని ఆయన బాగా ప్రోత్సహించారు. సుందరయ్య గారు వారు ఇక్కడ పారిశ్రామిక ప్రాంతంలో చదువుకున్న నాయకులు ఉండాలని కోరడంతో నేను పార్టీ అక్కడ చెప్తే అక్కడ చేస్తాను. మా అమ్మ నాన్న వాళ్ళు అయితే స్వయంగా వచ్చి అక్కడ ఉంటే వాళ్ళకు కొంచెం చేదోడుగా ఉంటుందని వాళ్ళు ఆశించారు. కానీ పార్టీకి అక్కడ అవసరం తర్వాత నేను వార్త చెప్పాను, మీకు నేను సేవ చేయలేకపోవచ్చు కానీ ప్రజలకి సేవ చేసే అవకాశం పార్టీ అక్కడ కల్పిస్తే అక్కడ చేయాలి, అందుకని నన్ను క్షమించమని వారిని కోరుకున్నాను. తర్వాత నేను ఇక్కడ విశాఖపట్నంలో నా జీవితాంతం. మరి రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు అంతకుముందు మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, లేదంటే మీరే మొదటగా వచ్చిన? మా కుటుంబంలో ఎవరు లేరు. మా తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం. మాది వ్యవసాయం చేయడం, మా నాన్నకి సంతకం కూడా రాదు. మా అమ్మ నాన్న ఇద్దరు ఇల్లిటరేట్స్. మా నాన్నకి నేను డిగ్రీ చదివిన తర్వాత సంతకం నేర్పించాను. అట్లా మా గ్రామంలో కూడా ఊర్లో ఉన్న వాళ్ళకి సెలవుల్లో రాత్రిపాటు పాఠశాల నిర్వహించేవాళ్ళం. ఆ పాఠశాలలో చదువు రాని వాళ్ళందరికీ ముందు సంతకాలు నేర్పడం, తర్వాత వాళ్ళు నేర్చుకునేదాకా 1-2 నెలలు ఆ క్యాంపు నడిపేవాళ్ళం. అట్లా రాత్రిబళ్ళు అట్లా తప్ప నా కుటుంబ రాజకీయాలు అనేటువంటిది ఏమి లేవు. డిగ్రీలో చేరిన తర్వాత విద్యార్థిగా ఉన్న దశలో SFI అని అన్నాడు, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అది సమాజం మార్పుకి అవసరం తోడ్పడుతుంది అనేటువంటిది నేను నేర్చుకున్నటువంటిది. తర్వాత CPM వైపు కూడా ఆకర్షించబడి వచ్చే మరుసటి సంవత్సరం నేను CPIM పార్టీలో చేరాను. సోషలిజం అనేది మంచి ఆశయం, ఇది సమానత్వం, అందరూ సుఖంగా ఉండాలి. అలాగే రష్యా ఇన్స్పిరేషన్, ఆ రోజుల్లో మాకు రష్యా, వియత్నాం, క్యూబా ఈ దేశాల యొక్క ఇన్స్పిరేషన్ అంతా కూడా చాలా, చైనా, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలందరికీ మేలు చేస్తాయి. అంత పెద్ద దేశాల్లో కూడా వాళ్ళ సహాయంతో భారతదేశంలో అప్పుడు రష్యా సహాయంతో బిలాయ్ స్టీల్ ప్లాంట్, బొకారో, మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా
మొదట వారి సహాయంతో రావడం, ఇట్లా రష్యా ఆ దేశానికే కాకుండా ఇతర దేశాలకు కూడా తోడ్పడుతుంది. ఇవన్నీ కూడా మాకు రాజకీయ విషయాలు చాలా ఇన్స్పైరివ్గా ఉండేవి. అందువల్ల కాంగ్రెస్లో ఆ ఇన్స్పిరేషన్ మాకేమీ కనిపించేది కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం కోసం పోరాడంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ కీలక పాత్ర వహించింది. ఓకే, ఒకప్పుడు రాజకీయాలు అంటే 1-2 పార్టీలతోనే అయిపోయేది సార్. కానీ ఇప్పుడు రాజకీయాలు అంటే అంటే చీమల పుట్టల్లాగా రాజకీయ పార్టీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు అంటే మీకు పదవికాంక్ష లేకపోవచ్చు, కానీ మీ చుట్టూ ఉండేవాళ్ళు అంటారు రాజకీయ పరంగా ఎంత అనుభవం ఉంది, ఇంకా ఎందుకు ఇక్కడే ఉంటున్నావు, వెళ్ళొచ్చు కదా, లేదంటే మీ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నత స్థానాలకు ఎదుగుంటారు. అట్లాంటప్పుడు మీకు ఏమైనా అనిపిస్తుంటుందా అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చానని? అట్లా కూడా అంటే ఎవరన్నా అనుకున్నా కూడా వాళ్ళ అమాయకత్వం అని అనుకుంటాం. ఇది మీరు ఎమ్మెల్యే అవ్వాలండి, చూడాలండి అని అట్లనే వాళ్ళు అది ఉంటే వాళ్ళ ఐ వోంట్ ఫీల్, దాన్ని బట్టి మాకేమీ మార్పేం లేదు. అట్లాగే మాతోటి పనిచేసినటువంటి వాళ్ళు, ఇప్పుడు ఎర్రవనాయుడు గారు మా క్లాస్మేట్, కళా వెంకటరావు గారు మా క్లాస్మేట్, అట్లా అలాగే బాలయోగి మాకు జూనియర్, మా ప్యానల్లో జూనియర్ రిప్రజెంటేటివ్గా గెలిచాడు. అట్లా మేము రాష్ట్రంలో ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి ఇతర పార్టీలో ఉన్న నాయకుల్లో చాలా క్లోజ్గా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మాకు వాళ్ళు చాలా గౌరవిస్తారు. మా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి, తెలియని వాళ్ళకి వేరే కానీ తెలిసిన వాళ్ళు చాలా గౌరవిస్తారు. ఎందుకంటే మేము అదే పద్ధతుల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంత నిజాయితీగా పనిచేస్తాం, ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తాం, ఎంత విలువలకు కట్టుబడి పనిచేస్తాం అనేటువంటి తెలిసిన వాళ్ళు చాలా. బాలయోగి ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు కూడా నేను వాజ్పేయి గారిని స్టీల్ ప్లాంట్ క్రైసిస్ 2002 ఇంకేమన్నా బిఎఫ్ఆర్ ప్రైవేట్ అయిపోతుంది అన్నటువంటి దశలో మేము అప్పుడు గుర్తింపు యూనియన్ గౌరవ అధ్యక్షుడు, నేను ఫోన్ చేస్తే నా క్వార్టర్లో ఉండాలి నరసింహరావు రా అని, లేదే సార్ మా ఆఫీస్లో ఉంటాం అని చెప్పి మళ్ళీ వెళ్ళి కలిసినప్పుడు కూడా చాలా ఆప్యాయంగా, అనుకోకుండా 1-2 సార్లు ఎయిర్పోర్ట్లో కలిశారు. నేను సీతారాం యేచూరికి పంపించడానికి వస్తే అదే ఫ్లైట్లో ఆయన దిగారు. ఆయన వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చుట్టూ అంతా ఎంపీ ఎమ్మెల్యేలు అంతా ఉన్నారు. ఆయన ఈడెవడో ఆయన కౌగిలించుకొని అంత ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు. పైకి రూమ్ తీసుకెళ్ళి ఒక 5 నిమిషాలు మాట్లాడినారమ్మని పైకి తీసుకెళ్ళి కాఫీ ఇచ్చి మళ్ళీ మాట్లాడి తర్వాత వాళ్ళందరినీ వెయిట్ చేయించి కూడా, ఎందుకంటే మన విలువ అనేటువంటిది దాని పదవిని బట్టి ఉండదు అనేది నా జీవితంలో నాకు. ఎప్పుడు జిల్లా కలెక్టర్లు అధికారులు కూడా పదవి జనరల్గా వాళ్ళ ప్రోటోకాల్ ఉంటుంది, అయినా కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేని అక్కడ నుంచి నన్ను పిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాన్ని విషయాలను బట్టి అట్లాగే దానికి ఇక్కడ ఉద్యమాల్లో నిర్వహించినట్లు నిర్వాసితులు స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాపం వాళ్ళకి చదువు రాదు, కానీ పాపం ప్రజల్లో భూలోక్ రెడ్డి ఇతర పార్టీల్లో, కానీ వాళ్ళకి విషయాలు అది మాకు తెలుసు కాబట్టి ఎన్ని ఉద్యోగాలు కావాలి అని అంటే వాళ్ళకి అవగాహన లేదు. నేను అప్పటికే మొత్తం దేశంలో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్ తిరిగి వచ్చాను 80లోనే. ఎందుకంటే తెలుసుకోకుండా మనం మాట్లాడడం మంచిది కాదు కదా. బిలాయ్, బొకారో, దుర్గాపూర్, సేలం ఇవన్నీ ప్లాంట్లన్నీ తిరిగి వచ్చి అక్కడ నిర్వాసితులకు ఎట్లా జరిగింది ఏమిటనేటువంటి, అందుకని వాళ్ళు నేను చాలా విషయాలు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా అయినవాళ్ళు. 5,000 మందికి ఉద్యోగాలకు ఒప్పుకున్నారు, మిగిలిన వాళ్ళందరూ సంతకాలు పెట్టారు. నేను ఒప్పుకోవద్దని చెప్పాను అప్పుడు కూడా, నేను ఒక్కడనే సంతకం పెట్టలే, మిగిలిన పెద్దవాళ్ళే పథకం సెట్ అప్పలరసం గారు, పోతుని సన్యాసరావు గారు, ద్రోణంరావు సత్యనారాయణ గారు, వీళ్ళందరూ చాలా పెద్దవాళ్ళే. అయినా కానీ ఇంటికి ఒక ఉద్యోగం గవర్నమెంట్ ఇస్తానంది. అట్లాగే 5,000తో మనం ఒప్పుకోక్కర్లేదు, ఇంకా ఉద్యోగాలు వస్తాయని వాళ్ళందరూ సంతకాలు పెట్టారు. నేను గర్వపడతాను. నేను చాలా చిన్నవాడిని కావచ్చు, ఓ ప్రిన్సిపల్లే కాకుండా ఆ విషయం మీద నాకు అంత పట్టుంది కాబట్టి, నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు కూడా చాలా ఒత్తిడి చేశారు, నువ్వు కూడా పెట్టని. నేను పెట్టనండి, 5,000కి మనం అంగీకరించక్కర్లేదు అని. ఇట్లా ఇతర రాజకీయ పార్టీల నాయకులు కానీ, అట్లాగే జిల్లాలో ఉన్నవాళ్ళు కానీ, రాష్ట్రంలో ఉన్న నాయకుల్లో కానీ, అట్లాగే ఈవెన్ బ్యూరోక్రాట్స్తో వ్యవహరించడంలో కానీ మనం, అలాగే నేను చదువుకున్న చదువు కూడా నాకు ఉపయోగపడింది ఉద్యమానికి బాగా పనిచేయడానికి, నిర్వాసితుల విషయాల్లో ఇట్లాంటి కొన్ని రంగాల్లో ఆ అనుభవం రెండోది విషయ పరిజ్ఞానం రెండు కూడా తోడ్పడడం వల్ల ప్రజలకి అంత ఎక్కువగా చేయడానికి అది మరింత అవకాశం ఇచ్చింది అనేటువంటి భావం తప్ప. మరి ఒక ఉద్యమ పార్టీ నేతలు చూసుకుంటే కానీ గద్దర్ గారు కావచ్చు, బివి రాఘవుల్ గారు కావచ్చు, సీతారాం యేచూరి గారు కావచ్చు, వీళ్ళందరూ చాలా సాదాసీదా జీవితం గడుపుతారు. వాళ్ళ చుట్టూ గన్మ్యాన్లు ఉండరు, కాన్వాయ్లు ఉండవు, చాలా సాధారణమైన జీవితం గడుపుతారు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు చూస్తే ఒక ఎమ్మెల్యేకి గన్మ్యాన్లు ఉంటారు, కాన్వాయ్ ఉంటుంది. రాజకీయాల్లో ఇంత ప్రత్యక్ష మార్పు అంటే ఇంత పెద్ద మార్పు మంచికి అంటారా?
ఇట్లా రాజకీయాల్లో మేము ఇన్స్పైర్ అయి వచ్చినటువంటి కాలానికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. అందులో 90 తర్వాత ప్రపంచీకరణ ఇది వచ్చిన తర్వాత చాలా పెద్ద మార్పులు వచ్చాయి. దాంట్లో గన్మెన్లు తర్వాత ఇవి చాలా చిన్న విషయాలు. అన్నిటికంటే ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, స్వతంత్ర పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, రాజకీయాలంటే కొన్ని విలువలు కట్టుబడి ఉండేవాళ్ళు, సింపుల్గా ఉండేవాళ్ళు. అన్ని పార్టీల వాళ్ళు ఉండేవాళ్ళు. నేనే ఇతర పార్టీల వాళ్ళని కూడా నేను బ్లేమ్ చేయడం లేదు. అందరూ ఆ రోజుల్లో ఆ విలువలు. అలాగే ఎవరైనా చిన్న అవినీతి మరక అనేటువంటిది చిన్న వాళ్ళ మీద ఆరోపణ కానీ వస్తే అది వాళ్ళ జీవితంలో వాళ్ళు నరికేసినంత, వాళ్ళు కొట్టేసుకున్నంత దీనిగా ఉండేది. ఇప్పుడు అవినీతి చేయనటువంటి రాజకీయ నాయకుడు, ముఖ్యంగా అధికారంలో ఎవడు వస్తే వాళ్ళు దీనికోసమే అనేటువంటిది, వాడు చేతగానివాడు, అసమర్థుడు, ఎవడన్నా డబ్బులు సంపాదించనివాడు ఎవడన్నా ఒకరెవరో ఉన్నారు, ఎవరు లేరని తంగిరాల ప్రభాకర్ అని మన టీడీపీ ఎమ్మెల్యే ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లో పాల్గొని చాలా రేర్. తంగిరాల మా క్లాస్మేట్, అతను బిఎల్ ఇక్కడ చదివాడు, నందిగామ వాళ్ళ అమ్మ. ఇప్పుడు ఆయన చనిపోతే షుగర్ పాపం అతనికి అప్పుడు చదువుకునేటప్పటి నుంచి ఉంది. నెగ్గిన తర్వాత ప్రమాణం చేయకుండానే చనిపోయాడు నందిగామ ఎమ్మెల్యే. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి. అట్లా విలువలు కట్టుబడే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ చాలా తక్కువ. అధికారంలోకి వస్తే అధికారాన్ని వ్యాపారాలకు ఉపయోగించుకోవడం, వ్యాపారవేత్తలే రాజకీయాల్లోకి రావడం, వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టడం, ఇది ఈ రకమైనటువంటి ట్రెండ్ అనేటువంటిది ప్రపంచీకరణ ప్రభావంతో వచ్చింది. అందుకని రాజకీయాల్లో ఈరోజు కేంద్రంలో ఉన్న వాళ్ళు గతంలో 6 కేబినెట్ మంత్రులు జైలుకి వెళ్ళారు. అయితే ఇప్పుడు అవినీతి చేసినా కూడా బీజేపీ గవర్నమెంట్లో వాళ్ళు మేము వాళ్ళని అరెస్ట్ చేయం, వాళ్ళ మేము కేసు పెట్టడం, వాళ్ళని కనీసం సస్పెండ్ కొంతకాలం తప్పుకొని విచారణ అయిన తర్వాత అయినా కనీసం మళ్ళా వాళ్ళు మంత్రి అవ్వచ్చు నిజంగా లోపాలు లేకపోతే. దానికి కూడా ఒప్పుకోవట్లేదు. మా వాళ్ళు ఎంత తప్పు చేసినా చేయలేదని అడ్డంగా డబ్బులతో బుక్ అయినా కూడా రేవంత్ రెడ్డి కేసులో కూడా తెలుగుదేశం కూడా అదే వాదంతో మాట్లాడుతుంది. తప్పది. చాలా విలువలు ఎంత పతనం అనే దానికి ఇవి గ్లేరింగ్ ఎగ్జాంపుల్స్. అంత సమర్థించక్కల ప్రత్యక్షంగా కనపడుతుంది, రుజువు అవునేవండి. అప్పుడు దాకా పక్కన ఉండొచ్చు, సుష్మా స్వరాజ్ కావచ్చు, లలిత్ మోడీకి సమర్థన చేయడం అనేటువంటిది ఎంత తప్పు అనేది బ్లాండర్ తెలుసు వాళ్ళకి, రాజకీయాల్లో తెలియక కాదు, కానీ గుడ్డిగా సమర్థించుకుంటున్నారు. అది మంచి పద్ధతి కాదు. ప్రధానమంత్రి కూడా దాన్ని సమర్థించే వరకు వెళ్ళడం అనేటువంటిది ఇప్పుడు రాజకీయాల పతనం అనేదానికి ఇది ఉదాహరణ. అందుకని ప్రజలు మోడల్ ఎవరు ఈ రోజుల్లో రాజకీయాల్లో? మేము చదువుకునే రోజుల్లో మోడల్ ఉండేవాళ్ళు. నెహ్రూ అంటే రాజకీయాల్లో మోడల్గా చూసేవాళ్ళం. సుందరయ్య గారు ఒక మోడల్గా ఉండేవాళ్ళు, లచ్చన్న గారు ఒక మోడల్గా ఉండేవారు, తెన్నేటి విశ్వనాథం గారు ఒక మోడల్గా ఉండేవారు. ఇప్పుడు ఎవరిని తీసుకుంటాం? ఎవడు విలువలు పాటించకుండా ఉండేటువంటి పద్ధతి అనేది ఇది. అయితే ఇది ఇలాగే శాశ్వతంగా ఉండదు, ఖచ్చితంగా టర్న్ అరౌండ్ అవుతుంది. ప్రజల్లో కూడా ఇప్పుడు వాళ్ళలోనే పోటీ వస్తుంది. ఇప్పుడు డబ్బులు ఇచ్చి రాజకీయాల్లో ఉండే వాళ్ళలో పోటీ రాదా? ఆ డబ్బులు ఉన్నవాడే. అందుకని వాళ్ళు చేసేటువంటి తప్పుడు పనులు తప్పనిసరిగా వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. అందుకని ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. అందువల్ల విలువలు అది బాధాకరంగానే ఉంది. కబుర్ల ప్రవాహంగా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఉదయరాగం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రకృతి మనకు అందించిన అద్భుతాల్లో ఆయుర్వేదం ఒకటి. మరి అలాంటి అద్భుతాన్ని ఇప్పుడు చూద్దాం. నువ్వులు, గుంటకలగర, ఉసిరికాయలు సమానంగా కలిపి పొడి చేసి సేవించిన ఆయుర్వృద్ధి కలుగుతుంది. మరి గడిచిన 43 ఏళ్లలో అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి రాజకీయ ముఖ చిత్రం కంప్లీట్గా మారిపోయింది. మరి ఎట్లాంటి మార్పులు వస్తే సమాజానికి మంచిదని మీరు అనుకుంటున్నారు? రాజకీయాల్లో విలువలు ఉండాలి, విధానాలు కట్టుబడి ఉండాలి. ఒక విధానం కోసం మేము ఆ రోజు ఇన్స్పైర్ అవడం, కమ్యూనిస్ట్ విధానం అనేటువంటిది మంచిది, దేశంలో సోషలిజం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ విధానం కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు, ఇతర పార్టీ ఎవరి పార్టీ విధానం వాళ్ళకు ఉండొచ్చు. విధానాల మీద ప్రాతిపదిక మీద ఉండాలి. పదవి కోసం, అధికారం కోసమే రాజకీయాలకు వస్తున్నారు. అందుకని అట్లా అధికారానికి వచ్చిన వాళ్ళు పదవి రాగానే, అధికారం రాగానే దాన్ని ఉపయోగించుకొని ఎట్లా పెద్దవాళ్ళు కావాలి, ఎలా డబ్బులు సంపాదించాలి అనేదే లక్ష్యం అవుతుంది. ఇది సమాజానికి కీడు చేసేటువంటి ఇష్టం. నీకు రావాలంటే, డబ్బులు రావాలంటే, ఇప్పుడు బాక్సైట్ ఒప్పందం చేసి దాంట్లో నువ్వు కోట్లు సంపాదించుకోవాలా అని ఎప్పుడైతే చూస్తున్నావో దానివల్ల అక్కడ కొంతమంది ప్రజలకు హాని జరుగుతుందా లేదా? ఖచ్చితంగా కొన్ని లక్షల మందికి హాని జరుగుతుంది. నువ్వు అట్లా ఏది సంపాదన, ప్రజల యొక్క సంపద ఇది.
ప్రజల అందరి సంపద. ఈరోజు సముద్రాన్ని ఎట్లా కాజేయాలని ఒకవైపు భూములు కాజేయడం, గనులు కాజేయడం, అంతే కదా. ప్రజల సంపదని వ్యక్తులు తమ పరం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రాజకీయంలో అధికారంలో ఉన్న నాయకులు. ఇది చాలా హాని చేసింది. దీనికి ఆల్టర్నేటివ్గా బెంగాలు, కేరళ, త్రిపుర మా వామపక్షాలు మా పార్టీ పరిపాలించిన ఒక్క నాయకులు 32 ఏళ్ళు పరిపాలించిన ఒక్క నాయకుడి మీద కూడా చిన్న మచ్చ కూడా రాలి. ఎలిగేషన్ ఒక్క ఎమ్మెల్యే మీద కూడా రాలి. తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ అంత ఫెరోషం అవినీతి చేసింది సిపిఎం పార్టీని ఆ నోట కూడా చాలా అబద్ధాలు మాట్లాడుతుంది. కానీ ఈ విషయంలో ఆరోపణ కూడా చేయగలిగిన పరిస్థితి అనేటువంటిది లేదు. అందుకని ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా 10 ఏళ్ళు ఉన్న 20 ఏళ్ళు చేసిన ముఖ్యమంత్రి చిన్న సూట్ కేసు తీసుకొని బయటకు వచ్చారు. వాళ్ళ లైఫ్ బయట వాళ్ళకి ఎంత స్తోమత ఉంటే ఈ రోజు కూడా అదే రకమైనటువంటి లైఫ్ అనుభవిస్తున్నారు. అందువల్ల ఇప్పటికీ ఆల్టర్నేటివ్ ఉన్నాయి లేకపోవడం అనేది. కానీ దీన్ని తట్టుకోవడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. కమ్యూనిస్ట్ పార్టీలు పోటీ చేసి నెగ్గాలని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మాకు సాధ్యం కాదు. అందుకని మా యాక్టివిటీ అందుకని అవుట్ ఆఫ్ పార్లమెంటేతర పొలిటికల్గా 2 రకాలుగా చేయొచ్చు. అందుకని మాకు అక్కడ అవకాశం లేదు. మాకు ఒక ఎమ్మెల్యే కూడా లేడు. అందుకని అసెంబ్లీలో మైనారిటీ చెప్పగలిగింది లేదు. అందుకని మేము బయట చేసేటువంటి పోరాటాలను ఉధృతం చేయడం అనేటువంటిది మేము చేస్తాం. రాజకీయాల్లో కూడా మార్పులు రావాలి తప్పకుండా. ఇది ఇలా ఉండదు ఎల్లకాలం. అట్లాగే ఇలా ఉంటే అసలు సమాజానికి చాలా హాని జరుగుతుంది. అంతా ఇంత అనేటువంటి చెప్పలేం. ఇక దానివల్ల జరిగేటువంటి కీడు. అందుకని ప్రజలు కూడా అవేర్నెస్ పెరగాలి. దీన్ని ఎలా ఎదుర్కోవాలనేది ఇంకొక రాజకీయ పార్టీ ఒక పార్టీ ఆలోచిస్తే మా అలాంటి వాళ్ళు ఆలోచిస్తేనే పరిమితం కాదు. దీన్ని విస్తృతంగా ఆలోచించాలి. పబ్లిక్ ఈరోజు చాలా ఏ పార్టీ అన్నా కానివ్వండి విలువలకు కట్టుబడేటువంటి రాజకీయ విధానాలకు కట్టుబడే వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి అనేటువంటిది రావాలి. ఓకే, మరి అంటే సిహెచ్ నరసింహారావు గారు అంటే ఒక ఉద్యమ నేతగా అందరికీ తెలుసు. ఏ సమస్య వచ్చినా ప్రజలకి వాళ్ళ ముందుండి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి లాఠీ దెబ్బలు తిని జైళ్ళలో మగ్గి ప్రజల తరఫున పోరాడి ప్రజా సమస్యలు పరిష్కారం చేసే ఒక ఉద్యమ నేతగా అందరికీ తెలుసు. కానీ మీ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఏం చేస్తారు ఈ ఉద్యమాలకే ఈయన ఎక్కువ టైం కేటాయిస్తారు అంటే డౌట్లు ఉంటాయి చాలా మందికి. సో మరి మీరు ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేస్తారు? ఎట్లాంటి ఉద్యమాలు చేస్తున్నప్పుడు కానీ, లాఠీ దెబ్బలు తిన్నప్పుడు కానీ, జైలులోకి వెళ్ళినప్పుడు కానీ కుటుంబం నుంచి ఎట్లాంటి అంటే ప్రోత్సాహం, అంటే ఎందుకండి మనకి ఇలాంటివన్నీ అంటారా, లేదంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారా? ఇంట్లో అటువంటి ప్రోత్సాహం ఉండబట్టే ఇంతకాలం కూడా రాజకీయాల్లో ఇంత పట్టుదలగా పనిచేయడం అనేటువంటి సాధ్యం అవుతుంది. ఇంట్లో సహకారం లేకుండా సాధ్యం కాదు. నాకంటే మా మిస్సెస్కి చాలా కమిట్మెంట్ అనేది ఉండేది. సార్ గారు మేము ఇద్దరమే కాలేజీలో చదువుకున్నాం, మళ్ళీ యూనివర్సిటీలో కూడా ఇక్కడే చదువుకున్నాం. చదువు అయిన తర్వాత ఇద్దరం ఆమె మొదట చెప్పినటువంటిది ఏమిటంటే మీరు హోల్ టైమర్గానే చేయండి, నేను పోషిస్తాను, నాది బాధ్యత, అందుకని పార్ట్ టైం కాదు ఫుల్ టైం చేయండి అని ఆ రకంగా. ఆమె షీస్ బాండ్ కమ్యూనిస్ట్. వాళ్ళ తండ్రి డివి సుబ్బారావు గారు అని ఆయన విశాలాంధ్ర ఫస్ట్ జనరల్ మేనేజరు, ల్యాండ్ లార్డ్ కుటుంబం వాళ్ళది. కానీ వాళ్ళ ఆస్తి అంతా కూడా విశాలాంధ్ర నిర్మించడానికి ఆయన త్యాగం చేశారు. ఆయన చనిపోయినప్పుడు మా అత్తగారు మంగళసూత్రం తీసి పార్టీకి ఇచ్చారు. అట్లా వాళ్ళు అన్ని రకాలుగా త్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చారు. నా నుంచి కూడా అదే ఆశించింది, మీరు కూడా అట్లా పనిచేస్తే. ఆమె కూడా పార్టీలో పనిచేసినా ఎక్కువ సమయం నేను మీ అంత లీడర్షిప్ క్వాలిటీస్ నాకు లేవు, అందుకని మీరు పార్టీలో పూర్తిగా పనిచేయండి అని నేను ఉద్యోగం చేస్తూ పనిచేస్తానని ఆమె జాబ్ చేసి షిప్యార్డ్ అప్రెంటిస్ చేసింది. షిప్యార్డ్లో జాబ్ వచ్చినా చేరకుండా మేము గాజువాక అప్పుడు స్టీల్ ప్లాంటే ప్రధానంగా నాకు ఉదయం నుంచి రాత్రి దాకా పని ఉండేది. అందుకని ఆమె కూడా ఎక్కువ టైం ఆ మాత్రం స్పేర్ చేయడానికి, అట్లాగే నేను రాసే మెమరాండాలు వాటిని డ్రాఫ్టింగ్ అది ఎంఏ లిటరేచర్ చేసింది. అందుకని నాకు అట్లా తోడ్పడేదానికి బాగా ఉంటుందని ఆమె నాకు సహాయపడేటువంటి పని ఎక్కువ ఎంచుకొని ఆమె తర్వాత డైరీలో పనిచేస్తూ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. అందువల్ల 10 సంవత్సరాలు అయింది. నేను తర్వాత మళ్ళీ 3 ఏళ్ల క్రితం మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాను. ఆమె కూడా పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్త దాక్షాయణి కదండి, అంతే రాజకీయాలే. ఆమె కూడా 5వ జిల్లా ప్రెసిడెంట్ గా చేస్తున్నారు. అందువల్ల ఇద్దరు కూడా అటువంటి ఆశయాలతో ఉన్న వాళ్ళు
తో ఉన్నాం కాబట్టి ఆ రకంగా మా పిల్లలతో నుంచి కూడా మాకు ఎటువంటి ఇబ్బందులు రాలేదు. వాళ్ళు చేయగలిగిన వాళ్ళు సహకారం అనేటువంటిది వాళ్ళు అట్లా చిన్నప్పటి నుంచి. అట్లాగే నేను వ్యవసాయం చేసి చిన్నప్పుడు వ్యవసాయ కుటుంబం అది, అందుకని వ్యవసాయంలో తల్లిదండ్రులతో కలిసి కష్టపడేవాళ్ళం. మాకు ఊరు చెరువు మంచినీళ్ళు తెచ్చుకోవడానికి ఈరోజు నీళ్ళ గురించి ఈరోజు కూడా 68 ఏళ్ళు అయినా ఇంకా మనకు మంచినీళ్ళు కూడా అందరికీ అందని పరిస్థితి. మా చిన్నప్పుడు అయితే కిలోమీటర్ నుంచి మా కావిడి పెట్టి మోసి నీళ్లు తీసుకొచ్చేవాళ్ళం. అట్లా చిన్నప్పుడు వ్యవసాయం కుటుంబం, అందుకని నాకు వ్యవసాయమే ఇష్టంగా ఉండేది. చిన్నప్పుడు వ్యవసాయం చేయాలని, నేను కాలేజీ చదవనని అంటే మా నాన్న కొట్టి మరి కాలేజీలో మా అమ్మమ్మ దగ్గరుండి, అమ్మమ్మ విజయవాడ. చదువు వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నిజంగా అదే కానీ చేయకపోతే నేను ఎక్కడ ఎద్దులను పొడుచుకుంటా ఉండేవాడు. ఉపయోగపడింది. వ్యవసాయం మీద ఇప్పటికీ ఇష్టం ఉన్నా కూడా అంతకంటే చదువు వల్ల వచ్చినటువంటి విజ్ఞానాన్ని నువ్వు సమాజ సేవ చేయాలన్నా కూడా దానికి ఉపయోగపడింది. లేకపోతే నీకు లా గురించి కానీ తెలియకపోతే చాలా తెలుసు ఇతర పార్టీల నాయకులు కూడా, మేము జాయింట్ మీటింగ్లు అట్లాంటివి వెళ్ళినప్పుడు వీడికి ఇన్ని విషయాలు ఎలా తెలుసు అని. అంటే కమిట్మెంట్ ఉండడం వల్ల పట్టుదలగా ప్రిపేర్ అవ్వడం, తెలుసుకోవడం అనేది ఒకటి. రెండోది లీగల్గా కూడా పరిజ్ఞానం అనేది ఉండబట్టి అది ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్లో అయినా మాకు ఉపయోగపడింది, అట్లాగే నిర్వాసితుల విషయంలోనైనా ఉపయోగపడింది. అందుకని చట్టాన్ని సాధారణ ప్రజలకు తెలియదు. అందుకని నువ్వు నాయకత్వం వహించేటప్పుడు ఏదో ఊరికే వాళ్ళు చెప్పిందే చెప్పడం కాదు, దాని లోతుగా పరిజ్ఞానాన్ని ఉపయోగించితే అది నిజంగా వాళ్ళకి సర్వీస్ చేయడం అవుతుంది. నేను చాలా సందర్భాల్లో ఆ రకంగా చేయగలిగి అందుకని చాలా సంతృప్తిగా ఉంటాం. మిగిలిన వాళ్ళకంటే కూడా అట్లా విషయాల్ని ఖచ్చితంగా అధ్యయనం చేసి వాళ్ళ తరఫున ఖచ్చితంగా వాదించి వాళ్ళకు ఉపయోగపడుతున్నాం అనేటువంటి ఆత్మసంతృప్తి అనేది అది ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా రాదు. అంత విలువ చేసేటువంటి పదవుల కంటే కూడా మాకు అంత ఆత్మసంతృప్తి అనేటువంటిది మేము ప్రజల్లో చేసేటువంటి పని బట్టి ఆత్మసంతృప్తి మాకు అంత 100%. మాకే ఇంకా అసలు నేను జీవితంలో చిన్న వయసులో మేము పెరిగినటువంటి దాంట్లో ఇంత స్థాయికి వస్తామని నేను ఎప్పుడు కళ్ళ కూడా ఊహించలేదు. ఆనాడు సోవియట్ భూమి పుస్తకాలు వచ్చాయి. స్టీల్ ప్లాంట్ అంటే అది కిలోమీటర్ల దూరం ఉన్న మిల్స్, ఆ బొమ్మలు చూసి ఇట్లాంటిది ఎప్పుడైనా జీవితంలో చూడగలనా అని అనుకున్నాను. కానీ అట్లాంటి స్టీల్ ప్లాంట్లో 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అది పునాది దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్లో పునాది ఇప్పుడు చెప్పగలను. ఏ ఊరు ఎక్కడ స్టీల్ ప్లాంట్ ఏ గ్రామంలో ఎక్కడ ఏది నిర్మాణం అయిందని కూడా చెప్పగలను. ఆ తరం వాళ్ళు పాత వాళ్ళు లేరు ఇప్పుడు, అందువల్ల ఎవరో ఒకరిద్దరు ఉన్నారు తప్ప కొద్ది మంది. కానీ వాళ్ళతో పనిచేసే అవకాశం నాకు కలిగింది. చాలా సంతృప్తికరమైన పనిచేసి. నరసింగారావు గారు అంటే భోజనం చేస్తున్నప్పుడు ప్రజలు ఈ సమస్య ఉంది అని వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తినే అన్నం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి అట్లా ప్రజల తరఫున పోరాడే మీకు రిటైర్మెంట్ ఉందా? రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయ రంగం వెళ్తారా? పనిచేసినంత కాలం పనిచేయడం పార్టీలో, మాకు రిటైర్మెంట్ అనేది ఏమి ఉండదు. అందుకని పని చేయలేకపోతే ఏదో పదవి గురించో లేకపోతే ఇంకో దాని గురించి అట్టు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదో పుస్తకాలు చదువుకుంటూ కాలం ఇష్టమైన రంగమే వ్యవసాయంలో చేయాలి. ఈరోజు వ్యవసాయంలో చేయడం అంటే చాలా కష్టమైనటువంటి పని. అందుకని చిన్న వయసులో అయితే ఆ పనులు చేయొచ్చు, కానీ ఇప్పుడు కూడా ఇష్టమే. అంటే ఏ మొక్కలు పెంచడం లేకపోతే ఎక్కడైనా చివరి వయసులో అట్లాంటి అవకాశం వస్తే ఏదో ఆకుకూరలు పెంచుకుంటూ మొక్కలు పెంచుకుంటూ సంతోషంగా గడపగలం. రిటైర్మెంట్ పుస్తకాలు చదువుతూ మరి మీరు ఒక ఉద్యమ నేతగా ఉన్నారు, అలాగే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం మీకుంది. అలాంటి మీకు రాజకీయ పరంగా ఒకవేళ ఇప్పుడు వస్తున్న యువత ఎవరైతే రాజకీయాల వైపు రావాలనుకుంటున్నారో, రాజకీయాల వైపు అడుగులు వేయాలనుకుంటున్నారో, వాళ్ళకి మీరు ఎట్లాంటి మార్గదర్శకాలు ఇవ్వాలనుకుంటున్నారు? లేదంటే ఎట్లాంటి ఒక సజెషన్ లాంటిది రాబోయే యువతకి ఇవ్వాలనుకుంటారు మీరు? యువత ఈరోజు వాస్తవంగా మన దేశానికి ఉన్నటువంటి పెద్ద శక్తి. యువతకున్న ఎనర్జీని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం అనేటువంటిది సమాజం భవిష్యత్తుకి అభివృద్ధికి బాగా తోడ్పడుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గైడ్ లైన్స్ ప్రాపర్ గా ఉంటాయి. అందువల్ల యువతను సక్రమమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి పని చేయాలి. ప్రభుత్వం ఈరోజు చెడగొడుతుంది. గ్రామాలకు వెళ్ళి మేము తాగొద్దని ఎంత మొత్తుకున్నా కొన్ని గ్రామాల్లో గ్రామంతా తాగేవాళ్ళు. ఒకసారి ఎడిక్ట్ అయిన తర్వాత మనం ఏం చేయలేం.
అందుకని ప్రభుత్వం ఈరోజు చూస్తా మా గ్రామంలో ఒక్కరు తాగేవాళ్ళు కాదు. మా గ్రామం నుంచి అవతల గ్రామానికి కళ్ళుకొండ తీసుకెళ్తుంటే నేను నా సొంత 9వ క్లాసులో ఉదయం 6 గంటలకి ఆ కళ్ళుకొండ పగలగొట్టి ఊరి పెద్ద ఆయన ఇంకెప్పుడన్నా మా వీధిలో నుంచి ఊర్లో నుంచి వస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చాను. నేను 9వ తరగతి. నాకు అది ఇన్స్పిరేషన్. నేను చెక్స్లోకి వెళ్ళాను, 6 వారాలు ఉన్నాం. అది అమ్మో అందరూ మందు తాగాలి, తాగకపోతే అక్కడ ఉండలేరు అది ఇదని మాతో వచ్చిన వాళ్ళు కూడా అందరూ తాగేశాడు. ఇతరులు అంటే అన్ని పార్టీల వాళ్ళని వాళ్ళు ఆహ్వానించారు. కానీ నేను 6 వారాల్లో ఒక్క డ్రాప్ కూడా ముట్టుకోలేదు. నాకేమి అదేమి ముట్టుకోకపోతే ఏదో టేస్ట్ వద్దాం బతకరనేది అంతకంటే ఏమి లేదు. కానీ మార్చాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. గ్రామాల్లో వెళ్ళి మేము కొన్ని గ్రామాల్లో లక్కు అని మా ఒక గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాడు పాడేరు మండలం. ఆ గ్రామంలో మొత్తం సారా కాసి చుట్టూ అంతా అమ్మే గ్రామం, సారా లేకుండా చేసాం గ్రామం. అతని తర్వాత ఓడించారు వ్యాపారస్తులు, వాళ్ళందరూ డబ్బులు పెట్టుబడిని పెట్టి ఓడించారు. ఓడిపోయినా పర్వాలేదు, ఏం పర్వాలేదు, నువ్వు ఉన్నంతకాలం గ్రామంలో మందు అనేది లేకుండా చేయగలిగాం. అట్లా మేము మొనగపాకు మొన్న ఎవరో ప్రయత్నం చేస్తుంటే కుర్రాళ్ళు వచ్చి, నేను ఎస్పీ గారిని కూడా తీసుకెళ్ళినప్పుడు శ్రీనివాస్ అని ఉన్నారు, కడియాలేసి అంటే ఎవరైతే తాకుండా ఉంటే వాళ్ళందరికీ అదొక బహుకరణ లాగా చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసేదానికి మునగపాకులు ప్రయత్నం చేశాను. నేను శ్రీనివాస్ గారిని ఎస్పీ గారిని కూడా తీసుకొస్తానని చెప్పి ఆయన్ని కూడా తీసుకెళ్ళి అప్పుడు లేడీ డిఎస్పీ ఉన్నారు అనకాపల్లి, ఆమె అందరూ సమక్షంలో గ్రామాల్లో ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ప్రభుత్వం చేసే సారాన్ని ప్రోత్సహించేటువంటి పని, మద్యాన్ని ప్రోత్సహించేటువంటి పని, మనం చేసేటువంటి ఈ ప్రయత్నాలు ఏమీ అడ్డుకోలేకపోతాం. అది దుర్మార్గం. అందుకని ప్రభుత్వంలోనే అటువంటి విధానాలని వెనక్కి వెళ్ళేటువంటి పద్ధతులు అనేది రావాలి. యువత ముందుకెళ్ళాలంటే వాళ్ళు ఇంకా విజ్ఞానాన్ని ఈ రోజు ఉన్నటువంటి మాకు ఆ రోజుల్లో ఏం చదవాలి, డిగ్రీ ఎలా చేయాలి, లేకపోతే ఇంటర్ అయిన తర్వాత ఏం చదవాలనంటే ఎవరో మాస్టర్ ఏదో చెప్తే తప్ప. ఈరోజు ఇంటర్నెట్లోకి వెళ్తే బోల్డంత సమాచారం ఉంది, చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకని ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్ వచ్చాయి, వాటన్నిటిని ఉపయోగించుకోవచ్చు. కానీ ప్రభుత్వమే సరైనటువంటి పద్ధతిలో వాళ్ళని ప్రోత్సహించట్లేదు. అదే ఈరోజు చాలా నష్టం కలిగిస్తుంది. ఉద్యోగాల వైపు ఒక్కటే చూపిస్తున్నారు. ఉద్యోగాల గురించి ఎంకరేజ్మెంట్, ఐటీ చదవండి, ఐటీ చదివితే అందరికి ఉద్యోగాలు వస్తాయి. ఐటీ అయిపోయింది, దాన్ని స్టాచ్యురేషన్ అయిపోయింది. అందుకని అట్లా కాదు, ఉద్యోగం ఒకటే కాదు, విలువలకు కట్టుబడి ఉండి విజ్ఞానాన్ని సక్రమంగా ఉపయోగించుకునేటువంటి పద్ధతులు ఉంటే అది ఎక్కడైనా రాణించగలరు. వ్యవసాయం కూడా, భారతదేశం ఎప్పుడైనా వ్యవసాయం అభివృద్ధి కాకుండా మన దేశం అభివృద్ధి కాదు. ఈ రోజు కూడా 65% ఉంది. కానీ వ్యవసాయం అనే దాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎంత దాన్ని భావంతో చూస్తున్నారో మనం చూస్తున్నాం. తప్పది. వ్యవసాయంలో ఆధునిక మార్పులు రావాలి. ఏ దేశంలో మనకంటే చాలా వెనకబడిన ఇండోనేషియా లాంటి దేశాల్లో కూడా ఆధునిక వ్యవసాయం ఆల్రెడీ వచ్చింది. కానీ మనం ఎందుకు రాలేదంటే ప్రభుత్వ పెట్టుబడులు పెట్టి ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించదు. అందుకని దాంట్లో మరి యువత అక్కడ పాల్గొంటారు కదా. అందుకని పరిశ్రమలు, సర్వీసెస్ అన్నిట్లోనూ కూడా యువతని రాణించే విధంగా వాళ్ళకి ప్రోత్సహించాలి. వాళ్ళకి విలువలు పెంచేదానికి ఓ మోడల్స్ అనేటువంటిది కనపడాలి. అటువంటి సమాజం వారిని తీర్చిదిద్దే దానికి తోడ్పడితే తప్పకుండా సమాజం బాగుపడుతుంది, మన దేశం కూడా ముందుకెళ్తుందని సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఓకే, మరి ఎంతో అపారమైన రాజకీయ అనుభవం ఉన్న ఇలాంటి వాళ్ళు రేపటి తరానికి, యువతకి మార్గదర్శకం కావాలని వీళ్ళు చెప్పిన విశేషాలన్నింటినీ అందులో మంచిని తీసుకొని ఒక రాజకీయంగా ఎదగాలంటే ఎట్లాంటి విలువలు ఉండాలి, ఎలాంటి విలువలతో కూడిన రాజకీయాలు నేటి తరం వాళ్ళు ఆపాదించుకోవాలనే విషయాలు ఎంతో చక్కగా చెప్పారు. మరి ఇలాంటి వాళ్ళందరూ మనకి మార్గదర్శకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన స్టూడియోకి వచ్చి ఇన్ని మంచి విషయాలు చెప్పిన సిహెచ్ నరసింహారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే సార్. ఎందరో మహనీయులు చెప్పిన మాటలు రేపటి తరానికి బంగారు బాటలు వేస్తాయి. మరి అలాంటి మాటల్ని ఆనిముత్యాల్లో చూద్దాం. అహం ఎక్కువగా ఉన్న వ్యక్తి అందరి ద్వేషానికి పాత్రుడవుతాడు. వర్ధమాన మహావీరుడు. ఒక మంచి వ్యక్తిని కలిస్తే ఒక మంచి పుస్తకం చదివినంత అనుభవం మిగులుతుంది. మరి అలాంటి ఎందరో ఉన్నతమైన వ్యక్తుల్ని మీకు పరిచయం చేస్తూ ఆహ్లాదంగా సాగిపోతున్న ఉదయరాగం ఇంతటితో ముగిస్తూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.